మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మనం మరీ అమ్మని ఇబ్బంది పెట్టడం నాకు బాధగానే ఉంది. కానీ తను ఎందుకు సమాధానం చెప్పడం లేదో నాకు అర్థం కావట్లేదు. తన నుంచి సమాధానం రప్పించడానికే కదా, మన నాన్నెవరో తెలుసుకోవడానికే కానీ అమ్మ మీద మనకేం కోపం లేదు కదా. నాకెందుకో అమ్మ రేపు ఖచ్చితంగా నాన్న గురించి మనకి చెప్తుందనిపిస్తుంది. ఆ తర్వాత మనం అమ్మ కాళ్ళ మీద పడి చేసిన తప్పులన్నిటికీ క్షమాపణలు అడుగుదాం. అమ్మ కూడా క్షమిస్తుందిరా, మంచి మనసున్న అమ్మ కదా. నువ్వేం బాధపడకు, తప్పని తెలిసినా తప్పక చేస్తున్నాం. మన బాధంతా నాన్న కోసమే కదా. సరే అక్క, పద. సరే అక్క, నేను కాలేజ్కి వెళ్తాను. టైం అవుతుందక్క. వీడు చాలా సెన్సిటివ్. అమ్మతో అలా మాట్లాడినందుకు బాధపడుతున్నాడు. మా అమ్మ ఇంకెప్పుడు మా బాధ గురించి అర్థం చేసుకుంటుందో, ఎప్పుడు నాన్న గురించి చెప్తుందో ఏమో. అక్క, జనని గారు నీతో మాట్లాడేదేముంటుంది? అర్జెంటుగా మాట్లాడాలని ఫోన్ చేశారు. ఏమై ఉంటుందంటావు? ఏమోరా, తనే మాట్లాడాలనుకుంటుందో నాకెలా తెలుస్తుంది? కాలేజ్కి వెళ్ళడానికి టైం ఉంది కదా, నేను బస్ స్టాప్ లో ఉంటాను, వచ్చి కలవమని చెప్పాను. 10 minutes లో వస్తానన్నారు కదా, వస్తే ఏం మాట్లాడతారో తెలుస్తుంది. అన్నా, కొంచెం స్పీడ్గా పోనివ్వు. ఆ ధరణి బాలు కాలేజీకి వెళ్లే దారి ఇదే కదా, ఇంకా ఎక్కడ కనిపించడం లేదేంటి? దొరికారు. గొర్రె పిల్లల్ని తొక్కించినట్టు తొక్కించేస్తాను. అనే
వీళ్ళిద్దరు కనిపిస్తున్నారండి. అబ్బా, చావు నుంచి తప్పించుకున్నారే. అమ్మా 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 అమ్మా. అక్క, అతను జనని గారి అబ్బాయి కదా? అవునరా, అవును. చిన్న 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 బాబు చిన్న బాబు 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 లే బాబు చిన్న లే చిన్న లే చిన్న, చిన్న 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 లే చిన్న 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 లే చిన్న 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 కళ్ళు తెరు చిన్న లే చిన్న. చిన్న చిన్న లే చిన్న 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 లే చిన్న బాలు, చిన్న. బాలు, అంబులెన్స్ కి కాల్ చేయరా. చిన్న 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 బాబు లే బాబు బాబు లే బాబు బాబు, మేడం మీరు చెప్పిన లొకేషన్ ఇదే మేడం. సరే, ఇదిగోండి. ధరణి ఇక్కడే ఉంటానని చెప్పింది కదా. చిన్న 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 ఏమైందిరా? ఈ రక్తం ఏంట్రా? ఏమైంది? ఏమైంది? చిన్న 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 లే చిన్న చిన్న అయ్యో, చిన్న లే చిన్న లే చిన్న చిన్న. చిన్న, నీకేం కాదు, నేనున్నాను. ఎవడో ఫుల్గా తాగేసి గుద్దేసి వెళ్ళిపోయాడమ్మా. అవునండి, చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తూ మా మీదకి వస్తుంటే పాపం మమ్మల్ని పక్కకి తోసి యాక్సిడెంట్కి గురయ్యాడు. నేను పెంచిన బిడ్డ నా కన్న బిడ్డల్ని కాపాడడం వల్ల ఈ పరిస్థితుల్లో ఉన్నాడా? అమ్మా చిన్న చిన్న, నీకేం కాదు చిన్న. అమ్మా అంబులెన్స్ కి ఫోన్ చేశామండి. టెన్షన్ పడకండి, వచ్చేస్తుంది. చిన్న చిన్న, కళ్ళు తెరిచి చిన్న. చూడురా, కళ్ళు తెరిచి చూడు. చెప్పరా, చెప్పు, నన్ను క్షమించమ్మా. చెప్పు చిన్న. అమ్మా 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 చిన్న, చెప్పు చిన్న. చిన్న 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 చిన్న
అనుకుంటే ఏదో జరిగిపోయింది. వాళ్ళని చంపి ఈ లోకం నుంచి సాగనప్పాలనుకుంటే ఎవడో ఒకడు మధ్యలో వచ్చి చచ్చాడు. నా టార్గెట్ మిస్ అయింది. వాళ్ళు సేఫ్ గా బయటపడ్డారు. మళ్ళీ ప్లాన్ వెయ్యాలా? ఆఫ్టర్ ఆల్ నలుసుల్లాంటి పిల్లల్ని చంపటానికి ఎన్నిసార్లు కష్టపడాలి? ఒకే ఒక్క దెబ్బతో ఇద్దరి లైఫ్లు క్లోజ్ అయిపోతాయి, నాకింకేం అడ్డు ఉండదు అనుకున్నాను. అసలు అసలు ఆ మధ్యలో వచ్చింది ఎవరు? వాళ్ళని చావకుండా చేసి వాడెందుకు చచ్చాడు? మొత్తం నా ప్లాన్ నాశనం చేసి ఏం సాధించాడు? చచ్చాడు. అసలు ఎవడు ఎవడు వాడు ఎవడు? ఓరిని ఆ జనని కన్నోళ్ళని చంపాలనుకుంటే పెంచినోడివి నువ్వు మధ్యలోకి వచ్చి చచ్చావా? ఛ! ఈ ధీరజ్ గడు ఇంకా రాలేదేంటి? అమ్మో, ఎవరైనా వస్తే నేను దొరికిపోతాను. ఛ! మమ్మీ, ప్లాన్ వర్కౌట్ అయిందా? సక్సెస్ఫుల్ గా మర్డర్ కంప్లీట్ అయిందా చెప్పు. అయిందిరా, అయ్యింది. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అన్నట్టయింది నా పరిస్థితి. అదేంటి మమ్మీ అలా అంటావ్? ఏమైంది? ఏం కావడం ఏంట్రా? నేను ఎవరినైతే చంపాలని టార్గెట్ చేశానో వాళ్ళు సేఫ్ అయిపోయారు. ఆ జనని పెంచిన కొడుకు శనిలా దాపురించాడు. అలా అడ్డం పడి ప్లాన్ మొత్తం అప్సెట్ చేశాడు. సీరియస్ గా ఆలోచించరా? ఈసారి ఇలా వెహికల్ యాక్సిడెంట్ కాకుండా వేరే ఏదన్నా సింపుల్ గా వాళ్ళని పైకి పంపించే ఏర్పాట్లు ఆలోచించు. నువ్వే ఆలోచించు మమ్మీ. కాకపోతే ఇంప్లిమెంట్ చేయమంటే నేను చేస్తాను. వాళ్ళని పైకి పంపించడంలో 100% నీ కోఆపరేట్ చేస్తాను మమ్మీ. చెయ్యాలిరా. నువ్వు నేను ఒకటే, వాళ్ళిద్దరిని లేపేయాలి. ఎస్, ఈసారి మాత్రం మిస్ అయ్యే అవకాశం ఇవ్వద్దు. ఖచ్చితంగా వాళ్ళని కైలాసానికి పంపించాలి. మనం ఫెయిల్ అయినా వాళ్ళ ఫోటోలకి దండ పడేదాకా నేను నిద్రపోను. సరే, మనం ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. ఇది తగలెట్టేసి వచ్చేసి. రే చిన్న 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 సంద్రంలో నా నీరు
నీరంతా కన్నీరాయనే గుండెల్లోన ప్రతి మూల నీ గుంతే మోగినే ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చనే ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే అమ్మ చూడరా చిన్న సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే గుండెల్లో ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూర్చొని బాలు ఏంటి ఏమైంది? ఇదేంటి నా కళ్ళలో నుంచి నీళ్లు ఇలా వచ్చేస్తున్నాయి? ఒక్కసారి పరిచయానికి నాలో ఇతని మీద ఎంత ప్రేమ కలుగుతుందేంటి? చిన్న రే చిన్న చిన్న రే చిన్న చిన్న ఏమైందిరా? అయ్యో రే లేరా, మాట్లాడరా చిన్న. చిన్న అయ్యయ్యో, అప్పుడే వీడికి 100 ఏళ్ళు నిండిపోయాయా? దేవుడు ఎందుకు పసిపిల్లల జీవితాలతోనే ఆడుకుంటాడు? అమాయకుల జీవితాలకే ఎందుకు ఇలాంటి ముగింపులిస్తాడు? ఎందుకిలా చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయి తల్లులకి గర్భశోకం మిగులుస్తాడు? వీడి ప్లేస్లో వాళ్ళిద్దరూ ఉండాల్సిందిరా. జస్ట్ మిస్ అయింది. వాళ్ళు మిగిలిపోయారు, వీడు పోయాడు. గాలిలో నీ మాటే, అలలపై నీ పాటే, ఎంత గాలిస్తున్నా నువ్వు లేవే. అమ్మవై ప్రతి ముద్ద తినిపించి పెంచావే, ప్రేమ కోరే ఆకలున్నా నువ్వు రావే. ఎన్నో మాటలు ఇంకా నీతో చెప్పాలని దాచుంచనే, వాటికేమి చెప్పేది? ఎన్నో రంగులు పూసేటి నీ చిరునవ్వుని మళ్ళీ నేనే ఎప్పుడు చూసేది? నిజమే చెప్పాలి అని నాకు చెప్పే నువ్వే, ఎన్నడూ నాతో ఉంటానని
చెప్పావే సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే గుండెల్లో నా ప్రతి మూలాని వంతే మోగినే ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే హర హర మహాదేవ శంభో శంకర హర 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 మహాదేవ శంభో శంకర శంభో శంకర హర హర మహాదేవ